ఓం కామాక్షి దేవి నమః అండి. అందరికీ శుభ సాయంత్రం. ఇదైతే ఒక 3, 4 రోజుల క్రితం వీడియో అండి. మేమైతే అమ్మవారి దగ్గరికి బయలుదేరుతున్నాము. ఇంకా వీడియో అయితే చిన్న వీడియో తీశాను. కానీ కుదరక పోస్ట్ చేయలేదు. తీసి పక్కన పెట్టుకుంటానండి. నాకు కుదిరినప్పుడు పోస్ట్ చేస్తుంటాననమాట. ఏ రోజుది ఆ రోజు వీడియో పోస్ట్ చేయాలంటే కుదరటం లేదనమాట. సరిపోతున్నాయి పనులు. అట్లాగైతే తీశానండి. ఓం కామాక్షి దేవి నమః అమ్మవారండి. ఇంకా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. ఇంకా అమ్మవారి దగ్గరికి బయలుదేరుతున్నామండి. ఇక్కడ మాకు నెల్లూరు జిల్లాలో జొన్నవాడ అంటారు కదండీ! జొన్నవాడ కామాక్షమ్మని ఆ అమ్మ దగ్గరికైతే వెళ్తున్నామండి. ఇంకా మా వారు వెళ్దామని అన్నారు. ఇంకా ఆయనే అన్నప్పుడు నేను నిలవను కదండీ! దేవుళ్ళ దగ్గరికంటే గనక. అందరూ సినిమాలు, షికార్లు చేద్దాము, హోటల్‌కెళ్దాం, ఆటికెళ్దాం అంటే ఆనందపడతారు. నేనైతే దేవుడి దగ్గరికి, టెంపుల్‌కి వెళ్దామైతే అని అంటే గనక ఎప్పుడెప్పుడు అంటారా అని సంతోషిస్తాను. ఎప్పుడు నేను అడగటమే. నేను బలవంతంగా ఆయనతో తిట్లు తిని అయితే తీసుకెళ్తుంటాను. కానీ ఈసారి ఎందుకో ఆయనే అన్నారన్నమాట. సరే ఇంక ఏదైనా సరే మన మంచికే అనుకున్నాను. ఆ అమ్మవారి దయ. ఆ అమ్మ సంవత్సరంలో ఒక 2, 3 సార్లైనా రప్పించుకుంటది. ఆ అదృష్టాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. ఇంకైతే ఇంట్లో పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంకైతే బయలుదేరామండి మేము. అమ్మవారికి పూజా కార్యక్రమానికి కావాల్సినవన్నీ తీసుకున్నాను. అన్నీ నేను ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తానండి. ఎక్కడికెళ్ళినా ఒక లగేజ్ అయితే నాకైతే ఉండాలండి. అదే ఏదో ఎళ్లి దండం పెట్టుకొని వచ్చేద్దాము ఏదో ఆయన అనుకున్నారంట. సరే అనుకోకుండానే ఎళ్ళినా గానీ ఏదైనా సరే అమ్మవారి దగ్గరికెళ్ళినప్పుడు మనమైతే తప్పకుండా వెళ్ళాలి కదండీ! అట్లాగైతే బయలుదేరామండి. మా ఈ చిన్ని వాహనం మీదండి. మాకుండేది అదేనండి. దానికి గూడా జనాలు అల్లాడిపోతున్నారండి. ఇంకా అట్లా అయితే వచ్చేసాము. వాళ్ళ ఏడుపులు ఎప్పుడూ ఉండేయండి. ఏడ్చే వాళ్ళని ఏడవనిద్దాం. ఇంకైతే వచ్చేసాం. నేనైతే ఇంకా ఎంట్రన్స్‌లోనే ఇంకా స్టార్ట్ చేసావా అన్నారు మా వారు. ఇంక అందరూ అలా అడుగుతుంటే మనమైతే ఉండలేం కదండీ! ఏదో చిన్న సహాయమైనా మనకుండిన దాంట్లో మనమైతే నేనైతే అట్లా చేస్తానండి. అందరికీ ఇలాగా లక్షలు, కోట్లు ఏమి మనమేమి వేయలేకపోయినా మనకుండింది ఏదో వాళ్ళ ఒక టీ ఖర్చు కన్నా వచ్చేలాగాని ఉన్నంతలో ఇస్తానండి. ఇంక అమ్మవారికి దండం పెట్టుకున్నాను. ఎప్పుడూ ఉండే వాళ్ళ ఏడుపులు ఉంటాయండి. మనం వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు స్మరణ, దైవనామ స్మరణ, దేవుడి గుడికెళ్ళటము, ఏదో మన కష్టాలు, సుఖాలు అమ్మవారితో చెప్పుకున్నంత ఉత్తమం ఇంకోటైతే ఉండదండి. మన వాళ్ళు మన ముందు మనం ఒక మాట, వెనకొక మాట అండి. నేను అందరిలాగా పట్టు చీరలు కట్టుకొని ఎళ్ళనండి. ఒక కాటన్ చీర కట్టుకెళ్ళినా దానికి గూడా జనాలు ఏడుస్తారండి. ఒంటి నిండా బట్టలు కట్టుకొని, తల నిండా పూలు పెట్టుకున్నా గానీ జనాలకి ఎక్కడ లేని వారం లేని యవ్వారాలండి. అట్లా ఉన్నారండి. అంటే అందరిని ఉద్దేశించి కాదండి. ఉన్నారట్లాగా. ఇంకక్కడ శివనామం పెడుతున్నారండి. నాకైతే అట్లా ఇష్టం పెట్టించుకోవటం. ఎక్కడికెళ్ళినా అదేంటో అట్లా పెట్టేవాళ్ళు గూడా ఉంటారు. ఇంకైతే నేను గూడా అలా పెట్టించుకున్నాను. ఏదో నాకుండింది అలాగా. ఏదో వాళ్ళ మీద దాని మీద వాళ్ళు బతికేవాళ్ళు కాదండి. అట్లా నేను గూడా ఏదో నాకుండింది అట్లా ఇచ్చుకున్నానండి. ఇంక నామం పెట్టించుకున్నాను. ఇంక బయలుదేరాము. మా పాప అయితే అట్లాగా చిన్న వీడియో తీద్దామనింది. ఒకటే గాలండి. పక్కనంతా అది పెన్నా నదనమాట. ఈలోపు మా వారు ఎంటుకలైతే ఇస్తున్నారక్కడ. తలనీలాలు ఇస్తున్నారు. ఇంకక్కడ దక్షిణావృత శంఖం ఉందండి. దండం పెట్టుకొని నమస్కారం చేసుకున్నాను. ఎక్కడికొచ్చినా ఇదే గోల. పక్కకెళ్ళు ఇంక ఎంటుకలు తీస్తుంటే కూడా ఇక్కడ కూడా నమస్కారాలని మా వారైతే అరిచారండి. ఇంక చూశాను. బావుంది విగ్రహం. అమ్మవారు, శివుడు చాలా బావున్నారు కదండీ! అలా అయితే చిన్న వీడియో తీశానండి. ఇంకా స్నానాలు అయన్నీ చేసేసి ఇంక మా వారు మేమైతే లోపలికైతే వచ్చేసామండి. మా వారు కొబ్బరికాయ కొట్టారు. ఇంకా ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇంక ప్రదక్షిణాలైతే చేస్తున్నారండి. ఇంక అనుకోకుండా వచ్చింది ఏదైనా సరే మనం అన్నీ చేసుకోవాలి కదా! ఇంక ఆగండి కంగారెందుకు అని నేను అంటున్నాననమాట. ఇంక మా వారు ఇంక ఫాస్ట్‌గా వెళ్ళిపోతారనమాట. ఇంక నిలుపు నిదానం ఉండదనమాట ఆయనకి. ఇంక నేనైతే ఇంక మీకు తెలిసిందే కదండీ! నేను ఎక్కడికెళ్ళినా దీపం అయితే పెట్టుకోకుండా ఉండను. అందుట్లో మనం అమ్మవారి టెంపుల్ ముఖ్యంగా పెట్టుకోవాలి కాబట్టి అన్నీ అయితే తెచ్చుకున్నానండి నేను. ఇంక అందరూ అమ్మవారి దగ్గర అక్కడ దుర్గా అమ్మవారు దుర్గమ్మవారే అనుకుంటా చిన్న విగ్రహం పెట్టారనమాట. అందరూ అక్కడ కూర్చొని దీపాలైతే పెడుతున్నారండి. ఇంక నేను కూడా అయితే ఇంక అన్నీ రెడీ చేసుకున్నాను. ఏదో నాకున్నంతలో నేనైతే అలా చేసుకున్నానండి. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎప్పుడు పెట్టినా అనుకోవద్దండి. నా వీడియోల్లో ఉండేదే పూజ వీడియోలు. ఈలోపు పెద్ద అమ్మవారులాగా వచ్చి ఒక ఆమె పెద్దామె పసుపు, కుంకుమ ఇచ్చి అందరూ ముత్తైదులకు బొట్లు పెడుతున్నారు. చాలా సంతోషం వేసిందండి. నేను కూడా ఒక పువ్వు ఇచ్చాను. నమస్కారం చేసుకున్నాను. వద్దమ్మా అంతా అమ్మవారి దయ అన్నారు. నాకైతే అట్లా అంటారు టెంపుల్‌లో పెట్టకూడదని. నాకైతే అట్లా వెళ్ళిపోతాయండి. పెద్దవాళ్ళు గాని ఎవరైనా కనిపిస్తే గనక అట్లా నమస్కారం చేసేస్తానండి. ఆ పక్కన వాళ్ళు అడుగుతున్నారు, "ఏ ఊరమ్మా ఏంటి" అని. మాది ఇక్కడేనమ్మా మేమైతే దూరాభారం ఏం కాదు. కాకపోతే వచ్చినప్పుడు అట్లా దీపం పెట్టుకుంటాను అన్నాను. వాళ్ళంతా వారం వస్తారంట. నేనైతే వారానికి ఏమి రానండి. అది మాట్లాడుతున్నారు. మన బంధువులు బయట మా బంధువుల కన్నా, మన రిలేషన్స్ కన్నా పక్కన వాళ్ళే నయమండి. అట్లా చక్కగా ఆమె అడిగి అలా మాట్లాడుతా ఉంది. ఇంకా అలా అయితే నా పూజా కార్యక్రమం చేసుకున్నాను.
ఏదో మనకున్నంతలో ఆ దేవుడికి ఒక పువ్వు పెట్టినా, ఏది పెట్టినా, ఏదైనా ఏ టయానికి ఏది జరగాలో అదే జరుగుద్ది. ఇదైతే సమయానికి మేము వస్తామని అసలు అనుకోలేదు. ఇంక అందరూ ఆ రోజు చాలా బాగా జరిగిందనమాట. పూజా కార్యక్రమం కూడా చాలా హ్యాపీగా ఉండింది. అనుకోకుండా ఎళ్ళాము. చూడండి సింపుల్‌గానే ఉన్నా కదండీ నేను. ఒక కాటన్ చీర వేలు కాదు, కోట్లు కాదు, లక్షలు కాదు నా చీరలో. దానికి గూడా జనాలు అరవలేకపోతున్నారండి. మనలాంటి వాళ్ళ మీద ఎందుకండి మాలాంటి చిన్న వాళ్ళ మీద ఏడవటం చెప్పండి. ఉండేవాళ్ళని చూసి ఎవరు మాట్లాడుకోరు. కానీ నేను అయన్నీ పట్టించుకోవట్లేదండి. అన్నీ అమ్మవారికే వదిలేసాను. ఏంటంటే మనకేదైనా విన్నప్పుడు అట్లా ఒకటి మనసులో బాధ అనిపించి అంటున్నాను తప్ప పద్దాక అంటున్నాను ఏమి అనుకోవద్దండి. ఇలా ఉన్నారండి జనాలు. మీలో ఎలా మీ వైపు ఎట్లా ఉన్నారో, మీ రిలేషన్‌లో ఎట్లా ఉన్నారో నాకు తెలీదు గానీ, మా వాళ్ళలో మాత్రం ఇట్లా మరీ ఏడిసి అల్లాడిపోతున్నారండి. ఇలాంటి మాలాంటి వాళ్ళ మీద ఎందుకండి ఏడవడం. నా వీడియోలో అసహ్యంగా ఏమీ ఉండవు. వీడియోలో దేవుడివి తప్ప, పూజలువి తప్ప, ఏదైనా వంటకాలు ఏదైనా అప్పుడప్పుడు ఫన్నీగా చేస్తుంటాను తప్ప ఏమీ లేదండి. దానికి గూడా ఏంటేంటో మాట్లాడుతా ఉంటారండి. ఇంక మనం మాట్లాడాలని నాకు వాళ్ళ గురించి ఇష్టం లేదండి. వాళ్ళకే వదిలేస్తానండి. నా ఎనకాల మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు ఎనకాలే ఉంటారని నేను అనుకుంటున్నా. ఆ దుర్గమ్మ వారికే వదిలేసానన్నమాట. ఏదైనా నేను వెళ్ళాలి అనుకుంటే ఆ అమ్మవారు నేను అనుకుంటా ఉంటాను ఏదో ఒకటి. కానీ ఆ అమ్మవారు ఏదో ఒక రూపంలో అయితే రప్పించుకున్నారు. అంతవరకు సంతోషం. ఎప్పుడో అనుకున్నా ఎళ్ళాలని. కానీ ఇంక అడిగితే ఈయన తిడతారని నేను అడగలేదు. ఈలోపు ఇంక మా ఆయనే అడిగేశారు. చక్కగా వెళ్ళాము. నిజంగా అంతవరకు అమ్మవారి పిలుపొచ్చినందుకు చాలా సంతోషం అండి. బాగా దర్శనాలయినాయి. చక్కగా ప్రశాంతంగా, చక్కగా కూల్‌గా నాకు ఎన్ని బాధలున్నా గానీ మనసులో చక్కగా జరిగిందండి. అన్ని తులసిమాల గూడా ఎక్కడికెళ్ళినా నేను అన్ని పూలు, పండ్లు అన్నీ ఎత్తుకెళ్తానండి. ఇంకా శివయ్య విగ్రహం ఉంది అక్కడ చక్కగా మన చేతులతో అలా తులసి మాల పెట్టుకొని, దండం పెట్టుకొని, అక్కడ కూడా నూనె పోసుకొని, దీపం పెట్టుకొని, అన్నీ మన చేతులతో మనం చేసుకున్నామండి. ఆ శివయ్య అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏడ్చేవాళ్ళు ఏడుస్తానే ఉండాలా. మన మీద ఏ పాపిష్టి కళ్ళు పడకుండా దేవుడి దయే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నన్ను అభిమానించి, నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడే వాళ్ళకి గూడా ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువైపోయారండి నా మీద ఏడ్చేవాళ్ళు. ఏమీ లేదు. మళ్ళీ నేను వాళ్ళని చేసింది లేదు, అనింది లేదు. ఏమీ లేదండి. నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు. నా ఎనకాల 100 మాట్లాడుతున్నారండి. అది వాళ్ళకే వదిలేద్దామండి. అంతే కదండీ! ఏమంటారండి? దేవుడి దగ్గరికెళ్ళి చక్కగా మనశ్శాంతిగా వచ్చామా అన్నట్టుగుండాలి. ఎన్ని బాధలున్నా అక్కడికెళ్ళేసరికి కొంచెం అదొక మనశ్శాంతి ఉంటది. ఈలోపు ఎప్పుడూ లేదండి మేము ప్రతి సంవత్సరంలో ఎన్నో సార్లు ఒక 4, 5 సార్లు ఎళ్తాం సంవత్సరానికి. లేదా 2, 3 సార్లు ఎళ్తాం. ఈ సంవత్సరం మా వారు గూడా అమ్మవారిని, స్వామివారిని ఆ రోజు కళ్యాణం జరుగుతుంది అదృష్టం. ఇంకా మా వారే కళ్యాణం రథం బండి మీద ఎక్కించుకొనొస్తుంటే అది లాగే అదృష్టం గూడా వచ్చిందండి. మా వారు పట్టుకొనొచ్చారు అక్కడి నుంచి. చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి కళ్యాణం దగ్గర కూర్చోపెడతారు. ఆ అదృష్టం గూడా మాకొచ్చిందండి. అంతవరకు సంతోషం అండి. అది చాలండి. మనం పక్క వాళ్ళ గురించి ఇరుగు, పొరుగు మనల్ని మనకు అవసరం లేదండి. వాళ్ళ పాపం వాళ్ళది. ఏంటంటే మనం తప్పు చేయకుండా మనం చక్కగా ఉన్నామా లేదా చాలు. ఆ దైవ దైవ అదే దేవుడి ఆశీస్సులు ఉంటాయి కదా! దైవనామస్మరణ చేసుకుంటే అంతే చాలని నేను అనుకుంటానండి. ఎవరెన్ని అనుకున్నా అవి వాళ్ళకేనండి. మనల్ని ఉచితార్థంగా అంటే అవి వాళ్ళకే. నేనైతే అలాగే నమ్ముతానండి. చక్కగా లోపల నుంచి రథం తీసుకొనొచ్చారు. కళ్యాణం దగ్గరికి అంతా ప్రదక్షిణం అయిపోయిన తర్వాత అక్కడ పెట్టారు. మళ్ళీ లాస్ట్‌లో గూడా అయిపోయాక గూడా అక్కడ మా వారు పట్టుకున్నారనమాట. అన్ని సంవత్సరాల్లో వెళ్ళాం గానీ ఎప్పుడు ఆ అదృష్టం అయితే మాకు రాలేదనమాట. ఈ సంవత్సరం అట్లాగా అమ్మవారు, ఆ మల్లికార్జున స్వామి వారు, కామాక్షి అమ్మవారు చక్కగా మాకు ఆ అదృష్టాన్ని అయితే ఇచ్చారు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే అలా చిన్న వీడియో తీశానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకళ్ళ గురించి మనకొద్దండి. మన గురించి ఎవరనంటే మాత్రం ఊరుకోవద్దండి. వీలున్నంత వరకు దేవుడినైతే చక్కగా స్మరించుకోండి. మనుషుల్ని మనం నమ్ముకుంటే ఏం జరగదండి. దేవుడిని నమ్ముకుంటే ఎప్పటికీ చెడిపోయిన వాళ్ళైతే లేరండి. దేవుడి వల్ల మనకెప్పుడు మంచే జరిగిద్దండి. నేనైతే అలా నమ్ముతానండి. ఏమన్నా తెలిసి తెలియక నేనేమన్నా పొరపాటు కంటే గనక ఎవ్వరు ఏమి ఫీల్ అవ్వద్దండి. ఎవరిని ఉద్దేశించి కాదండి. ఎవరెవరి అనుభవాలతో వాళ్ళ కడుపులో బాధ అట్లా వస్తదండి. అంతేనండి. నేనైతే చాలా స్ట్రగుల్స్ పడుతున్నాను. పడ్డాను కూడా, పడుతున్నాను కూడా. నన్నయినా సరే అవమానిచ్చే వాళ్ళకి ఆ అమ్మవారే చూపిచ్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నాకు అవకాశాలు ఇస్తుంది అమ్మ చాలు. చక్కగా స్వామివారికి పూలిచ్చాను. చక్కగా తీసుకున్నారు. అక్కడ అమ్మవారిది టెంకాయది పెట్టారనమాట. వాటిపైన ఎయ్యమ్మా అన్నారు. చక్కగా ఏశాను. చాలా సంతోషం అండి. మన చేతులతో మనం ఏదన్నా వేస్తే మనకి ఎంత హ్యాపీ అండి. ఇంకా మా వారు, నేను ఇద్దరం చక్కగా మళ్ళీ కుంకుమతో కూడా పూజ చేపిచ్చారు. అక్కడ అమ్మవారికి మాంగళ్యం మీద ఎంతవరకు ప్రాప్తం అండి. ఎంతో వేలు కడితే గానీ అక్కడ కళ్యాణాలు చేపిచ్చరు.
ఇచ్చారు. ఏమీ ఒక రూపాయి కూడా మనం కట్టకుండా మనకు ఆ అదృష్టాన్ని అయితే ఆ స్వామివారు ఇచ్చారని నేనైతే సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చాలా సంతోషం. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలున్నాయితే అక్కడికెళ్ళిన తర్వాత మనం మర్చిపోతామండి. నేనైతే తామర పూలు కూడా ఎత్తుకెళ్ళాను. అవి కూడా అమ్మవారికి పెట్టారు. అప్పుడు ఆ నెత్తి కళ్యాణంలాగా చేస్తుంటారంటండి కళ్యాణాలు. ఒక్కొక్కసారి మేము వెళ్ళినప్పుడు జరుగుతుంటే, ఈసారి ఆ ప్రాప్తం వచ్చింది. అక్కడ మాంగళ్యానికి పూజ చేస్తున్నారండి పంతులు గారు. మనం ఎంతైనా ఇవ్వచ్చు. ఏదో నాకున్ననంతలో ఇచ్చాను. మళ్ళీ చెంగును కడతారు కదండీ అమ్మవారికి. దాంట్లో కూడా ఇచ్చిన అంతటి అదృష్టాన్ని నాకు ఇవాళ కలిగినందుకు చాలా సంతోషం అండి. ఆ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి అనుకోని, ఆ అయ్యవారు, అమ్మవారి ఆశీస్సులున్నాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వచ్చినందుకు మనశ్శాంతిగా, సంతోషంగా ఇంటికొచ్చాక మళ్ళీ మన బాధలు, బందీలు అన్నీ మామూలే. టెంపుల్‌కెళ్ళినప్పుడైనా కొంచెమైనా వస్తాయి, గుర్తుకైతే వస్తాయి. నాకైతే ఉండవు. కానీ ఆ కళ్యాణం జరుగుతున్నంత సేపు నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఆ అమ్మవారి ఆశీస్సులు నా మీద ఉన్నాయని అనుకున్నాను. అందరి మీద కూడా అలాగే ఉండాలని, అందరూ ఐకమత్యంగా, ఆరోగ్యంగా ఉన్నన్ని 2 రోజులు హ్యాపీగా, సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ అలాగే ఉండాలనుకుంటాను. నేను అలాగే ఉంటాను. అందరిని అలాగే ఉండమంటాను. అందరికీ సుమంగళీలందరికీ అక్కడ అంటే అందరికీ గూడా ఎవరున్నా సరే ఆ పంతులు గారు చక్కగా పిలిచి కుంకుమ ఇచ్చారు. అక్కడ పూజ చేయమని చెప్తున్నారు. నేను మా వారు గూడా మా వారు కూర్చుంటే వద్దులే నేనన్నారు. కానీ ఏమవ్వదు రండి అని చెప్పి ఇద్దరం అయితే కుంకుమతో ఏయమన్నారు స్వామివారు. ఇద్దరికి వేశామండి. అంతటి అదృష్టాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. జొన్నవాడ కామాక్షమ్మ అండి. చాలా ఫేమస్ అండి. మాకిక్కడ వెళ్తానే ఉంటాము. మేము సంవత్సరంలో ఒక 2, 3 సార్లయినా సరే. ఇంకా ఏదైనా అమ్మవారి దయ లేనిదే మనమైతే వెళ్ళమండి. ఏమంటారండి మీరు? చూడండి అమ్మవారు, స్వామివారు, శ్రీదేవి, భూదేవి కుటుంబ సమేతంగా చక్కగా కళ్యాణం చేసుకుంటున్నారనమాట. ఇద్దరు భార్యలతో స్వామివారు. చక్కగా ఇక్కడ చాలామంది కళ్యాణాలు కూడా చేసుకుంటారు. ఇంక నేనైతే అట్లా చెప్పానండి. మళ్ళీ ఒకవేళ పొరపాటుగా చెప్పానని ఏమనుకోవద్దండి. శివయ్య అండి. ఎంత బాగున్నారో చూడండి. కళ్యాణం జరిపించుకుంటున్నారనమాట. ఇంక కర్నూలు విందుగా అందరూ చాలామంది. తెర అయిపోయింది. జీలకర్ర బెల్లం అయిపోయింది. ఇప్పుడు అదే తలంబరాలు పోస్తున్నారండి. ఆ తలంబరాలు కూడా అందరికి చక్కగా జల్లారు. నాకు కూడా స్వామివారు ఇచ్చారు. చాలా సంతోషం అండి. పంతులు గారులు కూడా చక్కగా ఇస్తున్నారు. ఏమి విసుక్కోవట్లేదు. అస్సలు విసుక్కోలేదు. మన చేతులతో మన చేతులతో అక్కడ పూజ చేపిస్తున్నారండి. చాలా బాగా జరుగుతుందండి కళ్యాణాలు. ఇంకా అందరూ అలా నమస్కారం చేసుకున్నారు. నేను ఏదో నాకున్నంతలో నేను నమస్కారం చేసుకున్నానండి. నా ఓపిక తగ్గట్టుగా అందరికీ ఉన్నట్టుగానే అందరికీ జరిగినట్టుగానే మాకు జరిగింది. హ్యాపీగా, సంతోషంగా అమ్మవారి, అయ్యవారి దర్శనం అన్ని కార్యక్రమాలు చక్కగా జరిగినాయి. వెళ్ళిన వేళ విశేషం బాగుందండి. అందరూ బాగుండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఇంటి దగ్గర నుంచి అన్నీ ఎత్తుకెళ్తాను కదండి. పూలు ఇంకా ఎక్కడ కనిపించినా అన్నీ పెట్టుకుంటానండి నేను అట్లాగా అమ్మవార్లకి. ఆ టెంపుల్లో ఏ చిన్న అమ్మవారు విగ్రహం ఉన్నా సరే అక్కడ అమ్మవారిలాగే మనం కామాక్షి అమ్మవారిలాగే మనం అనుకోవాలి. అక్కడ విడివిడిగా అన్ని పేర్లు రాశారనమాట. అందరికి పూలైతే పెట్టుకొని నమస్కారం అయితే చేసుకున్నానండి. ఆ అమ్మవారి దయ అందరి మీద ఉండాలని చెప్పి అందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, కలతలు లేకుండా, ఏ గొడవలు లేకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీలున్నప్పుడు తప్పకుండా వారానికో, నెలకో ఎవరైనా సరే ఎవరికి ఏ టెంపుల్ దగ్గరలో ఉంటే, ఏది అందుబాటులో ఉంటే అక్కడికైతే వెళ్తే మంచిదని నేను అనుకుంటానండి. నా ఉద్దేశం అది. ఎవరెవరి సిచ్యువేషన్‌ని బట్టి అది. ఇంకా లాస్ట్‌లో అయిపోయిందండి. చిన్న పిక్స్ అయితే అలా తీసామండి. చూడండి ఎంత బాగా జరిగిందంటే కళ్యాణం అంత బాగా జరిగిందండి. నా ఛానల్ నచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళైతే కనుక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా అది అయిపోయిన తర్వాత అందరూ అన్నదానానికి వెళ్తున్నారండి. ఎప్పుడైతే మేమైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇదే ఫస్ట్ టైము. మా వారికి ఇవాళ మల్లికార్జున స్వామి, శివయ్య ఒంట్లో పూనినట్టున్నారు. ఇంకా నా కోరిక కూడా అలా నెరవేరింది. నేను ఎక్కడికెళ్ళినా నాకు ఇష్టమేనండి. అమ్మవారి ప్రసాదం తిని రావాలంట. అసలు వెనకేసి రాకూడదంట. ఈలోపే ఇంక లడ్డూలు, పులిహోరలు అన్నీ తీసుకున్నాము. తినేసి కూర్చున్నాము. ఇంక అందరూ వెళ్తున్నారు కదా వెళ్దామా అన్నారు. ఇంకా ఆయన వెళ్దాం అనేసరికి నేను ఎందుకు వద్దంటానండి. ఇంక అందరం వెళ్ళాము. మా పాప వెళ్ళిపోదాం ఉంటుంది. ఇంకా డాడీని వెళ్దాం అన్నప్పుడు ఇంక మనకేమిలమ్మని వెళ్ళాము. చక్కగా అమ్మవారికి ఎంత బాగున్నారో చూడండి. ఉమామహేశ్వర స్వామి వారు, ఆయన వినాయకుడితో, సుబ్రహ్మణ్య స్వామితో, ఆయన అదే అమ్మవారితో, పార్వతీ అమ్మవారితో ఫ్యామిలీ అంతా ఉన్నారు. ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళినా నా దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం దీపంలో నూనె పోసుకొని, పూలు పెట్టుకొని నమస్కారం చేసుకున్నాను. ఎవరైనా ఏవైనా ఇవ్వచ్చండి. చక్కగా ప్రసాదాలు, అన్నప్రసాదాలు ఫస్ట్ టైం అండి. నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇన్ని సంవత్సరాలకి ఇదే ఫస్ట్ టైం అనమాట. ఏ టయానికి ఏది జరగాలో అదే జరిగిద్దండి.
చాలా బాగున్నాయండి. ప్రసాదాలు కూడా చక్కగా కేసరి పెట్టారు, పచ్చడి పెట్టారు, సాంబార్ వేశారు, రసం వేశారు, మజ్జిగ వేశారు, అదే బంగాళదుంప తాలింపు వేశారండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదండీ! అన్నపూర్ణమ్మ దేవి. ఎక్కడికెళ్ళినా అన్నాన్ని గౌరవిస్తే, మనం ఒకళ్ళకి పెడితే మనకున్నంతలో అది ఎప్పుడైనా ఎక్కడికెళ్ళినా మనకి దొరికిద్దని నేనైతే అనుకుంటానండి. అందరూ కూడా ఎవరికైనా వీలున్నంత వరకు ఎవరికైనా మీకున్నంతలో మీరు హెల్ప్ అయితే చేయండి తప్పకుండా. మేమైతే ఈ సంవత్సరానికి ఇట్లాగా అమ్మవారికి తీసుకున్నాను. మనం వచ్చేటప్పుడు ఎలాగోలాగా ఏదో మనకున్నంతలో కొంచెం అక్కడ మన ఆవగింజ అంతైనా దాంట్లో కలుస్తది కదని నాకున్నంతలో నేను అలా దక్షిణ యేసుకున్నానండి. చాలా బాగా జరిగిందండి. అన్నదాత సుఖీభవ అనుకోని వాళ్ళని పెట్టిన వాళ్ళు బావుండాలి. మనం వచ్చిన భక్తులు కూడా వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలా. మనలాంటి భక్తులు కూడా చాలామంది అన్నీ యేస్తే ఏదో మన ఉడత సాయంలాగా అట్లాగా ఒక ఆవగింజకైనా ఒక దేనికో దానికి వస్తది కదండీ! అది నా ఉద్దేశం. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్.